హలో అండి, నా పేరు సందీప్ ఎనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి టీడీపీ పార్టీ అనేది మహానాడు అనేది జరుపుకుందండి. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎంబడే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. టాపిక్లోకి వెళ్ళిపోదామండి. టీడీపీ పార్టీ 3 రోజుల పాటు మహానాడు అనేది జరుపుకుందండి. ఇది వచ్చేసి కడపలో అనేది జరిగింది 3 రోజుల పాటు. 27వ తారీఖు, 28, 29 3 రోజుల పాటు అనేది మహానాడు అనేది జరిగింది కడపలో. మహానాడులో మెయిన్ గా టార్గెట్ అనేది ఎవరిని చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని చేశారు. అంటే ఈ మహానాడులో చాలా వరకు కొన్ని వాళ్ళు ఏమైతే అచీవ్మెంట్స్ చేశారో దాని గురించి చెప్పుకోలేదు. ఏదైతే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువగా ఫోకస్ గా విమర్శలు చేయడం తప్ప దీంట్లో కొత్తగా అనేది ఏం జరగలేదండి. ఇంకో విషయం ఏంటంటే ఏవైతే మహానాడులో ఏదైతే వాళ్ళ అచీవ్మెంట్స్ చెప్పుకొని ఉంటే మంచిగా ఉండేది. కానీ వాళ్ళ అచీవ్మెంట్స్ అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన 1 year కాలంలో ఏమి లేవండి. ఒక పెన్షన్ అనేది పెంచడం అనేది జరిగింది తప్ప అంతకు మించి కొత్త సంక్షేమ పథకాలు అంటూ ఏం చేయలేదు. అలాగే వచ్చేసి గ్యాస్ కూడా చేశారు, కానీ దాని సబ్సిడీ అమౌంట్ అనేది చాలా మందికి పడతలేదు. చాలా వరకు ఇంకొక కీలక వ్యాఖ్యలు అనేది చంద్రబాబు గారు చేశారు. కూటమి అనేది ఉంటది, త్యాగాలందరికి కూడా మీరు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అనేది కలిసే ఉంటుందని ఈ మహానాడు ద్వారా కార్యకర్తలు క్లియర్గా చెప్పారనమాట. దీంట్లో మీరు చెడగొట్టాలని చూస్తే మేము విడిపోయే పరిస్థితి ఉండదని క్లియర్గా అనేది చెప్పడం అనేది జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు. ఎస్ అండి, ఇప్పుడు ఎందుకంటే చాలా వరకు టీడీపీ పార్టీకి కంపల్సరీగా జనసేన అవసరం ఉంది, బీజేపీ అవసరం. ఎందుకంటే మనం ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పుకున్నట్టుగా ఏదైతే జనసేన వచ్చేసి కీలకంగా ఇప్పుడు ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఒక చరిష్మాటిక్ లీడర్. పవన్ కళ్యాణ్ గారు వదులుకుర్రు అనుకోండి, ఒక 10 నుంచి 20% ఓట్ బ్యాంక్ అనేది పోతుందని తెలుగుదేశం పార్టీకి తెలుసు. ఇంకో విషయం ఏంటంటే బీజేపీ పార్టీ కూడా ఇప్పుడు వచ్చేసి వదులుకున్నారు అనుకోండి, సెంట్రల్ ఎలక్షన్స్ అనేది జరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది గ్రౌండ్ లెవెల్లో సపోర్ట్ చేయరు. అలాగే ఇప్పుడు వచ్చేసి మన రాష్ట్రానికి చాలా అప్పులు అనేది ఇప్పుడు చేయడం అనేది జరిగిందండి. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్తో మంచిగా ఉండడం వల్లనే ఈ అప్పులు అనేది ఏదైతే కూటమి ప్రభుత్వానికి అనేది అప్పులు అనేది ఇస్తున్నారు. లేకపోతే ఆ అప్పులు కూడా ఇవ్వరు. బేసికల్ ఏదైతే రాష్ట్రం నడవడం అనేది కష్టం అయ్యే పరిస్థితి అనేది ఉండేది. దీన్ని అధిగమించడానికే బీజేపీతో అనేది అలయన్స్ అనేది తెలుగుదేశం పార్టీ అనేది మెయిన్గా పెట్టుకోవడం అనేది జరిగింది. చాలా వరకు ఇది క్లారిటీ అనేది చంద్రబాబు గారు చేసేసారండి. నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఈ ముగ్గురు కాంబినేషన్లోనే ఎలక్షన్కి అనేది వెళ్తామని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మన త్యాగాలకు కూడా సిద్ధంగా ఉండాలి అనేది క్లియర్గా అనేది చెప్పడం అనేది జరిగిందండి. దీంట్లో చాలా వరకు ఈ మహానాడులు వచ్చేసి ఎలాంటి గొప్ప విషయం అనేది ఏం జరగలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలకే వెళ్ళడం అనేది జరిగింది తప్ప కొత్తగా అనేది ఏమీ కూడా ఏం చెప్పలేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ మహానాడులో చాలా వరకు ఏదైతే వాళ్ళ అచీవ్మెంట్స్ అనేది చెప్పుంటే బాగుండేదని నాకు అనిపించింది. కానీ వాళ్ళ అచీవ్మెంట్స్ అంటూ ఏం చెప్పలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలకే ఎక్కువగా దిగారండి. ఇంకో విషయం ఏంటంటే ఈ మహానాడు అనేది ఇప్పుడు కడపలో అనేది పెట్టారండి. ఇది వచ్చేసి దీనివల్ల వైసీపీ పార్టీకి ఏం నష్టం అనేది పెద్దగా ఏమి ఉండదండి. ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఇప్పుడు అధికారం లేకపోయినా కానీ వాళ్ళకి 40% ఓట్ బ్యాంక్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే దీనివల్ల వైసీపీ పార్టీకి ఏదో డ్యామేజ్ అవుతుంది అనే విషయాన్ని కూడా చెప్పారు చాలా వరకు. కానీ ఎలాంటి డ్యామేజ్ అని పెద్దగా ఏమి ఉండదు. ఎందుకంటే 40% ఓట్ బ్యాంక్ ఉన్న వారికి ఎంబడే టర్న్ అయిపోరు. ప్రజలు ఎవరు కూడా ఎంబడే టర్న్ అవ్వడం అనేది జరగదు. ఇంకో విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఈ 1 year కాలంలో అంతగా ఏమి పెద్దగా బెనిఫిట్ అంటూ ఏమి చేయలేదండి. ఇంకో విషయం ఏంటంటే సంక్షేమ పథకాలు కూడా ఆశించిన స్థాయిలు అనేది పెద్దగా ఇవ్వలేదు. అదే కాకుండా ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వకపోవడం వల్ల చాలా ఏరియాస్లో వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత అనేది కూటమి ప్రభుత్వం మీద వచ్చింది.
అంటే నెక్స్ట్ టైం ఓటు అడగలేని స్థితికి అనేది రావడం అనేది జరిగింది. ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు చంద్రబాబు గారు క్లియర్గా ఏం చెప్పారు, ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి చేయలేమని చెప్పేస్తున్నారు. దీన్ని సాకుగా చూపించి రాష్ట్రం అనేది అప్పుల్లో ఉంది, దానివల్లనే మేము చేయలేమనేది క్లియర్గా చెప్పేస్తారు. కానీ దానివల్ల ఏమైపోతుంది, ఇప్పుడు ప్రజలు అనేవాళ్ళు నీ సంక్షేమ పథకాలను చూసి ఓటు వేశారు. ఆ సంక్షేమ పథకాలు అనేది మేము చేయలేము, ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి దారుణంగా ఉంది అనే ఉద్దేశం అనేది చెప్తుంటే నెక్స్ట్ టైం అనేది నమ్మడం అనేది కష్టం అండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమి ప్రభుత్వం అన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ టర్మ్లో కానీ ఈ సంక్షేమ పథకాలు అనేది పూర్తిగా చేయలేకపోయారు అనుకోండి, నెక్స్ట్ టైం అయితే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చెప్పేదాన్ని ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి అనేది ఉండదు. ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు ఏవైతే మనం ఇన్ని రోజుల నుంచి మహానాడు అనేది చేశారు, కానీ వాళ్ళ అచీవ్మెంట్స్ అంటూ ఏం చెప్పుకోలేకపోతున్నారు. అంటే ఏదైనా డెవలప్మెంట్ అనేది చేసి ఉంటే అది అచీవ్మెంట్స్ అనేది చెప్పుకొని ఉంటే బాగుండేది. ఇది ఏమి చెప్పుకోకుండా జస్ట్ ఏంటంటే చేయాలని చేసినట్టు అనిపించింది తప్ప పంతానికి చేశారు తప్ప దీంట్లో ఏమి కూడా స్పెషాలిటీ అంటూ ఏం లేదు ఈ మహానాడులో. ఇంకో విషయం ఏంటంటే దీనివల్ల ఎలాంటి ఉపయోగం అనేది ప్రజలకంటూ ఏమి ఉండదండి ఈ మహానాడు వల్ల. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది అనుకున్నారు లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా టీడీపీ పార్టీకి చేస్తారని, అదేదైనా కీలక పొజిషన్ అనేది లోకేష్ గారికి ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ చాలా వరకు ఏమి జరగలేదు. దీంట్లో అసలు ఇంట్రెస్ట్ అనేది చూపలేదు. దాంట్లో చాలా వరకు అందరూ కూడా అనుకున్నారు, వాళ్ళ పార్టీలో కూడా చాలా మంది అనుకున్నారు, కానీ అది జరగలేదు. అదే అండి దీంట్లో వరకు నాకు తెలిసినంత వరకు అయితే పెద్ద ఇంపాక్ట్ అనేది ఏం లేదు ఈ మహానాడులో అనమాట. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వెంబడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి నేను కొత్త వీడియో పెట్టగానే. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.